గవర్నర్ ఏ క్షణమైనా కానీ కేరళకు వెళ్లే అవకాశం ఉందని కూడా అందుతున్నటువంటి సమాచారం. ఈ రోజు సాటర్డే కావడం, రేపు సండే అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇక్కడ ఉంటారా లేకపోతే వెళ్తారా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి. 7 గంటల సమయంలో ఇక్కడ చెన్నై నుంచి కేరళ త్రివేంద్రంకి ఫ్లైట్ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన కేవలం ఇన్ఛార్జ్ తమిళనాడు గవర్నర్ మాత్రమే, కేరళకి ఫుల్ టైం గవర్నర్ గా ఉన్నారు కనుక సో ఈలోగా 4 గంటల నుంచి 6 గంటల్లోగా ఏదైనా పరిణామాలు జరిగి వీసీకే కనుక లేఖ మద్దతు ఇస్తే మాత్రం ఖచ్చితంగా గవర్నర్ని కలవడానికి అటు వీసీకే పార్టీకి సంబంధించిన నేతలు కూడా కావచ్చు, కానీ విజయ్ అయినా కూడా రావచ్చు. ఒకవేళ విజయ్ రాని పక్షంలో ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన నేతలను పంపించే ఆలోచన కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే లెటర్ ఇవ్వడం ఆలస్యము, వెళ్లి గవర్నర్కి హ్యాండ్ ఓవర్ చేయడం దానికి సంబంధించి కూడా ఇచ్చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. సో ఓవరాల్ గా చూస్తే వీసీకే ఇచ్చే లేఖ మీదే ఆధారపడి ఉంటుంది. 4 గంటలకు మరొక 15 నిమిషాల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో వీసీకే ఎలాంటి లేఖ ఇస్తుంది, వీసీకే ఇచ్చేటువంటి లేఖలో మొత్తం అంతా కూడా మద్దతు ఉంటుందా, ఆ మద్దతుకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఎలాంటి సపోర్టా, అన్కండిషనల్ సపోర్టా అన్నది. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కండిషనల్ సపోర్ట్స్ పెట్టింది, మళ్ళీ సిపిఎం పార్టీ అన్కండిషనల్ గా మద్దతు ఇస్తున్నామని చెప్పింది. కేవలం సిపిఎం మాత్రం సపోర్ట్ చేస్తున్నాం, అంటే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము, కూటమిలో జాయిన్ కావట్లేదు కానీ మద్దతు ఇస్తున్నామని చెప్పింది. మరొకవైపు వీసీకే గత 14 గంటల నుంచి కూడా చేసినటువంటి పొలిటికల్ డ్రామా, కింగ్ మేకర్ కావాలనుకుంటున్నటువంటి ఎవరైతే వీసీకే తిరుమావలవన్ ఉన్నారో ఆయన డిమాండ్స్ ప్రకారం డిప్యూటీ సీఎం పోస్టు, అలాగే తన దగ్గర ఉన్నటువంటి ఇంకో ఎమ్మెల్యేకి మంత్రి పదవి, తర్వాత తన కుటుంబ సభ్యురాలకి ఒక గవర్నమెంట్ పదవి కూడా కావాలని చెప్పారు. అలాగే ఈస్ట్ తిరుచి సీటు కూడా తనకే కావాలని కోరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఆ డిమాండ్లన్నిటికీ ఈ టీవీకే తలగ్గిందా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 4 గంటలకు ఒక ప్రకటన చేస్తామని, 4 గంటలకి తాము ఏం చేయబోతున్నామన్న దానికి సంబంధించినటువంటి ప్రకటన గురించి చెప్తామని టీవీకే చెప్పింది. అంటే ఇంకా దానికి ఎక్స్టెండ్ చేసే అవకాశం. గవర్నర్ 6 గంటలకు చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. గవర్నర్ పర్యటన ఇంకా ఖరారు కావాల్సింది. ఇది మనకు అందుతున్నటువంటి సమాచారం. లోక్ భవన్ నుంచి ఒకవేళ గవర్నర్ 6 గంటలకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే 7 గంటలకు ఆయన ఫ్లైట్ ఉందని చెప్పి అంటున్నారు, త్రివేంద్రంకి వెళ్లే ఫ్లైట్. ఈలోగా ఈ 2 గంటల్లో ఈ ప్రక్రియ అంతా జరుగుతుందా, లేకపోతే విజయ్ మరొకసారి గవర్నర్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా అని చూడాలి. ఎందుకంటే 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి. 5వ తారీఖు నుంచి కూడా గవర్నర్ని ఇప్పుడు 3 సార్లు కలిశారు విజయ్. తర్వాత ఈసారి ఒకవేళ కలిస్తే 4వ సారి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో పట్టినపాకంలో ఆయన నీలాంగరై నివాసంలో ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి సిటీకి, రాజ్భవన్ నుంచి కూడా దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ఇల్లు. ఒకవేళ ఆయనకు అపాయింట్మెంట్ దొరికినా కానీ రావాలంటే ఇబ్బంది ఉంటుంది కనుక దగ్గరలో ఉన్నటువంటి, అంటే ఒక 15 నిమిషాల్లో చేరుకునేటువంటి నివాసం పట్టినపాకం అనేటువంటి ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాకి కూడా ఆల్రెడీ విజయ్ చేరుకుంటున్నారు. సో సంకేతాలన్నీ చూస్తే విజయ్ వీసీకే పార్టీకి సంబంధించిన డిమాండ్లకు తలొగ్గి సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క సంక్షోభానికి తెరదించాలనే ఉద్దేశంతో గవర్నర్ని కలవాలనే ఉద్దేశంతో కూడా ఆ నివాసానికి చేరుకుంటున్నారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి ఇవన్నీ జరగాలి అంటే మాత్రం 4 గంటలకు వీసీకే పార్టీ ఎలాంటి ప్రకటన చేస్తుందని మాత్రం చూడాలి. ఆయన డిప్యూటీ సీఎం పదవి కోరుతున్నారు. తనతో పాటు ఉన్నటువంటి వన్నీ అరసు అనేటువంటి మరొక ఎమ్మెల్యేకి కూడా మంత్రి పదవి కోరుతున్నారు. అలాగే తన మేనకోడలైనటువంటి జ్యోతికి కూడా ఒక ప్రభుత్వ పదవి కావాలన్నారు. అలాగే 4 టీవీకే అధ్యక్షుడు రిజైన్ చేయబోతున్నటువంటి తిరుచి ఈస్ట్ ఏదైతే సీట్ ఉందో ఆ సీటుకు కూడా ఆయన రాజీనామా చేసిన తర్వాత పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్నటువంటి తిరుమావలవన్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 4 డిమాండ్లు కూడా తీర్చే అవకాశం ఉంది. తీర్చడానికి కూడా టీవీకి అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే డిప్యూటీ సీఎం దగ్గర మాత్రం తకరారు వచ్చినటువంటి నేపథ్యంలో తెలివిగా తిరుమావలవన్ ఒక ఎత్తుగడ వేశారు. మీరు కానీ నాకు డిప్యూటీ సీఎం ఇస్తే నేను మీతో పాటే కొనసాగుతాను, లేదంటే అన్నా డిఎంకే కూటమి ఏర్పాటు అవుతోందని ఒక పిల్లర్ ఇస్తూ, ఒక లీక్ ఇస్తూ వారు నన్ను సీఎం చేస్తున్నారు, 2 ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి నన్ను సీఎం చేస్తున్నారు, ఇంకా మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చాను కదా అనేటువంటి ఒక పొలిటికల్ రాజకీయ బేరసారాలు చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో టీవీకే ఇదంతా కూడా టసల్ ఎందుకు, ఈ యొక్క సంక్షోభం ఎందుకు అనేటువంటి ఆలోచనతో అతనికి డిప్యూటీ సీఎం పదవికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అన్నది మాత్రం 4 గంటల ప్రాంతంలో తెలిసే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా చూస్తే తమిళనాడు పాలిటిక్స్ లో రిజల్ట్ వచ్చిన 4వ తారీఖు నుంచి ఈ రోజు ఈ క్షణం వరకు కూడా, అంటే 9వ తారీఖు వరకు కూడా, రేపు 10వ తారీఖు అత్యంత కీలకమైన విషయం. రేపు 10వ తారీఖు గవర్నర్ విజయ్కి ఇచ్చినటువంటి అవకాశం 10వ తారీఖు లోపల ప్రూవ్ చేసుకోవాలనేటువంటి అవకాశం ఇచ్చారు. ఆ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో సమయం కూడా ముగుస్తుంది. గవర్నర్ కూడా తను వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్ ఇక్కడ అందుబాటులో లేకుండా ఉన్నారు. గవర్నర్కి సంబంధించి కూడా మొత్తం షెడ్యూల్ అంతా కూడా పూర్తిగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఒకవేళ గవర్నర్ ఏదైనా కానీ కేరళకి వెళ్తే ఖచ్చితంగా ఆయన అందుబాటులో లేకపోతే ఇంకా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. సో సాధ్యమైనంత త్వరగా 4 గంటల్లోగా
4 గంటలకు ప్రకటన వస్తే 6 గంటల్లోగా ఇదంతా ప్రక్రియ పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనలో అటు టీవీకే ఉంది, మరొక వైపు గవర్నర్ కూడా వారికి అపాయింట్మెంట్ ఇచ్చారా లేదా అన్నది మరికొన్ని నిమిషాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదన్నిటికీ కారణం లేఖ ఇవ్వడం, బీసీకే మద్దతు లేఖ ఇస్తే ఇక పరిణామాలన్నీ టక్టగా జరిగిపోతాయి. ఒకవేళ గవర్నర్కి దగ్గరికి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు వచ్చినా కానీ విజయ్ దగ్గరలో ఉన్నటువంటి వీసీకే పార్టీ కార్యాలయానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్స్ చెప్పడానికి తిరుమావలను కూడా అక్కడ వెయిట్ చేస్తారని కూడా ఆ పార్టీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలి అంటే 4 గంటల ప్రాంతం నుంచి 4:30 గంటల ప్రాంతంలో ఆ పార్టీ ఇచ్చేటువంటి మద్దతు లేక ఇస్తుందా, లేకపోతే తను మద్దతు ఇవ్వనని ప్రకటిస్తుందా అన్నది మాత్రమే కీలకంగా భావించాలి. దానికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంకాలంకి ఏమైనా చెక్ పడుతుందా ఈ సబ్జెక్ట్ అన్నది మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు. మరి వీసీకే పార్టీ అధ్యక్షుడితో తిరుమావలన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, టీవీకేతో కలిసి కాంగ్రెస్తో కలిసి వామపక్షాలతో కలిసి ఆయన సంకీర్ణ కూటమిలో చేరితే ప్రభుత్వం ఎలా ఉంటుందన్న దానికన్నా ఆయన డిమాండ్ చేసినటువంటి 4 అంశాల మీదే ప్రస్తుతం చర్చ జరుగుతుందని మనం చెప్పాలి. అయితే దినకర్ ఇప్పుడు గవర్నర్ ఇక్కడ ఉంటారా లేదా అన్న దానికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ ఉంది. మరి టీవీకి ప్రయత్నాలు ఏంటి? ఎందుకనంటే ఇప్పుడు రేపేలుండి సాటర్డే సండే కాబట్టి మరి మళ్ళీ కలిసే ఛాన్స్ ఉండకపోవచ్చు గవర్నర్ని. మరి దీనికి సంబంధించి అసలు టీవీకి ప్రయత్నాలు ఏంటి, దానికి సంబంధించి మనకున్న అప్డేట్స్ ఏంటి? టీవీకే ప్రయత్నాలు దాదాపు నిన్న రాత్రి నుంచే చేస్తున్నట్టుగా మనం చెప్తున్నాం దాదాపు. ఎందుకంటే 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆయన టీవీకే నేతలకు అందుబాటులో లేకపోయినా కానీ అతన్ని పట్టుకొని మళ్ళీ అతని ద్వారా ఫోన్లలో సంప్రదించారు, ఆ పార్టీకి సంబంధించిన నేతల ద్వారా సంప్రదించారు. ఆ తర్వాత 1కి 10 సార్లు పదవుల పంపకానికి, పదవుల డిమాండ్లకు సంబంధించి టీవీకి అన్ని ప్రయత్నాలు కంప్లీట్ చేసింది. కానీ ఆ ఫలితం అంతా అన్నది కూడా ఏదైతే ఉందో ఆ ఫలితం అంతా కూడా వీసీకే అధినేత తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్వాహకులు కాసేపటి కింద వచ్చి కూడా చెప్పిపోయారు. 4 గంటలకు మేము తీసుకునే నిర్ణయాన్ని స్వయంగా తిరుమావలనే చెప్తారని వాళ్ళు కాసేపటి కింద వచ్చి చెప్పిపోయిన నేపథ్యంలో టీవీకే వీసీకేల మధ్య అన్ని ప్రయత్నాలు పూర్తయ్యాయి. ఫలితం నిర్ణయం ఆ తర్వాత మద్దతు లేకపోవడం అన్నది మాత్రమే ప్రకటన రావాల్సినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం 3 గంటల 50 నిమిషాలు అవుతున్నటువంటి నేపథ్యంలో 4 గంటలకి వీసీకే నేతలు వచ్చి తమ నిర్ణయాన్ని ఎప్పుడు చెబుతాము అన్న దాని మీద చెప్తారు. కానీ తమ ఏం నిర్ణయం తీసుకుంటామన్న దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రానటువంటి ప్రకటన. వారు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో చేసినటువంటి ప్రకటన కూడా ఇలాంటిదే ప్రకటన. సో గవర్నర్ ఇంకా వెళ్తారా లేదా, గవర్నర్ పర్యటనకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. మనకు అందినటువంటి ఆ సోర్స్ ద్వారా మీకు చెప్పడం జరిగింది. ఆయన ఒకవేళ కేరళ పర్యటనకు వెళ్తే ఆయన మళ్ళీ ఖచ్చితంగా అందుబాటులో లేకపోతే మాత్రం ఇది సాధ్యమైన త్వరగా 7 గంటలకు ఫ్లైట్ ఉంది. ఒకవేళ గవర్నర్ వస్తున్నారు కనుక ఒక 6 గంట ఆలస్యం చేసినా కానీ ఇదంతా ముగించి ప్రక్రియ ఈ రోజే ముగించాలంటే వీసీకే లెటర్ ఇస్తేనే టీవీకే పార్టీ త్వరగా సంప్రదింపులు చేస్తుంది గవర్నర్తో. ఆ తర్వాత గవర్నర్ని కలిసిన తర్వాత మిగతా అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది కనుక సో గవర్నర్ పర్యటన మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఫ్లైట్ 7 గంటలకైతే ఆయన 6:20, 6:30కి ఇక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంటుంది. సో ఈ 2 గంటల వ్యవధిలో తమిళనాడు రాజకీయానికి అవసరమైనటువంటి మెజారిటీ లేఖ టీవీకేకి అందుతుందా, టీవీకే నుంచి గవర్నర్కి అందుతుందా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే దినకర్ ఇప్పుడు తిరుమావళవన్కి వీసీకే మద్దతు ప్రకటనకు సంబంధించి ఒక బాధ్యత అప్పగించింది. సో ఇప్పుడు 4 గంటలకి చేయబోయే ప్రెస్ మీట్లో వాళ్ళు ఏం చెప్పబోతున్నారు? అంటే నిర్ణయం చెప్పబోతున్నారా, మద్దతు గురించి చెప్పబోతున్నారా? అంటే మద్దతు ఇస్తామనేటువంటి నిర్ణయానికి సంబంధించి ఒక ప్రకటన చేయబోతున్నారు. ఎందుకంటే దాదాపు ఆయన నిన్న ఆయన అందుబాటులో లేకుండా పోవడానికి ప్రధానంగా 4 కారణాలు చూపిస్తున్నారు. ఒకటి, తనకు డిప్యూటీ సీఎంతో పాటు మిగిలిన 3 పదవుల డిమాండ్ చూపిస్తున్నారు. ఇంకొకటి ఏఎంఎంకే, ఎందుకంటే టీటీవీ దినకరన్ పార్టీకి సంబంధించి మీరు లేఖ ఎందుకు తెచ్చారు, ఆ మద్దతు లేఖతో మీరు నాకు ఎందుకు ఇబ్బంది క్రియేట్ చేశారనేటువంటి డిమాండ్ చేశారు. ఆ తర్వాత స్టాలిన్ని కలిసిన తర్వాత స్టాలిన్కి థ్యాంక్స్ చెప్పి ఇక తాను ఒక టీవీకే వైపు వెళ్తున్నాను, వారితో నాకు కావాల్సినటువంటి డిమాండ్లు పెడుతున్నటువంటి స్టాలిన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఉదయం కూడా ఆయన ఎవరైతే డిఎంకే పార్టీకి సంబంధించిన కూటమి నేతలు మధ్యవర్తిత్వం జరిపే వారు ఉన్నారో వారు ఇట్లా సీఎం పదవి తనకు ఆఫర్ చేశారనేటువంటి ఒక మెసేజ్ని టీవీకే నేతలకు అందజేశారు. సో ఈ రకంగా ఆ టీవీకే పార్టీతో కలిసి పొత్తు జర్నీ చేయడానికి వీసీకే ఏదైతే ఉందో ఆ వీసీకే సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా చాలా ప్రతిదీ సెన్సేషన్గానే ఉన్నాయి. ప్రతిదీ కూడా మన తెలుగు భాషలో చెప్పాలంటే గొంతెమ్మ కోరికలాగా. ఎందుకంటే 2 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఒక మంత్రి పదవి కోరడం, అలాగే తన బంధువులకి ఒక ప్రభుత్వ పదవి కోరడం అన్నది ఇది ఖచ్చితంగా రాజకీయ చరిత్రలో కూడా ఇది ఒక హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి పదవిగా అనుకోవాల్సినటువంటి సిచ్యుయేషన్ ఉంది. సో ఓవరాల్గా చూస్తే